హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెండు విధాలుగా చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాక్లెట్ గనాష్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ గనాష్ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. డిప్పింగ్స్ కోసం కానీ, కేక్స్ మీద కానీ, కప్స్ మీద కానీ, ఇంకా బ్రెడ్ మీద కానీ, లేదంటే డోనట్స్లో కూడా చాలా ఈజీగా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ చాక్లెట్ గనాష్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు రకాలుగా చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి కేక్ కి ఫ్రోస్టింగ్ కోసం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్కీ అండ్ స్మూత్ గా ఉండే చాక్లెట్ స్ప్రెడ్ అన్నమాట. దీన్నే డిప్పింగ్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఫస్ట్ మనం చాక్లెట్ గనాష్ని కేక్ మీద డెకరేట్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని దానిపైన ఒక బౌల్ ని ప్లేస్ చేసుకుని 1 కప్ వరకు చాక్లెట్ తురుముని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు అంటే 1/4 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు చాక్లెట్ చిప్స్ని కూడా తీసుకోవచ్చు. లేదంటే డార్క్ చాక్లెట్ని 1/2 కప్ తీసుకుని మిల్క్ కాంపౌండ్ని 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ డార్క్ చాక్లెట్ ఒకటే తీసుకున్నారనుకోండి, ఫ్రోస్టింగ్ కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. మీకు డార్క్ కలర్లో కావాలంటే ఇలానే తీసుకోవచ్చు. కేక్ ఫ్రోస్టింగ్ మీకు కొంచెం లైట్ కలర్లో కావాలి, చాక్లెట్ లైట్ కలర్లో కావాలి అంటే మాత్రం 1/2 కప్ డార్క్ చాక్లెట్ని తీసుకుని 1/2 కప్ నార్మల్ మిల్క్ కాంపౌండ్ని తీసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ అంటే మీకు వైట్ కలర్లో ఉండదండి, లైట్ చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఈ రెండింటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. వేడికి చాక్లెట్ అంతా కూడా బాగా సాఫ్ట్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి మిక్స్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ టైంలో ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చూడడానికి పలచగా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు మీరు కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి కానీ, లేదంటే కేక్ లేయర్స్ మీద స్ప్రెడ్ చేయడానికి కానీ, లేదంటే డోనట్స్కి కానీ, లేదంటే కప్ కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో వేడిగా ఉన్నప్పుడు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇలా సిలికాన్ క్యాప్తో కానీ, లేదంటే ప్లాస్టిక్ ర్యాప్తో కానీ కవర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచారనుకోండి, ఇది కొంచెం గట్టిపడుతుంది. దాన్ని కూడా మీరు కేక్ ఫ్రోస్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ గనాష్ని కనీసం 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మీకు కేక్స్ మీద ఫ్లవర్ డిజైన్స్ కానీ, లేదంటే ఏదైనా డిజైన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు డెకరేట్ చేయడానికి ఒక కోన్ తీసుకుని కోన్లో మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ని వేసుకుని మనకు నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రోస్టింగ్ కోసం అయితే చాక్లెట్ గనాష్ మీకు కొంచెం థిక్గానే ఉండాలండి. కేక్ ఇలా మీరు కప్ కేక్స్ని కానీ, కేక్స్ని కానీ డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు కనీసం చాక్లెట్ గనాష్ని 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్గా చాక్లెట్ గనాష్ డెకరేట్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ మనం సిల్కీ స్మూత్గా ఉండే చాక్లెట్ గనాష్ని డిప్పింగ్స్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మళ్ళీ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని దానిపైన ఒక బౌల్ని ప్లేస్ చేసుకుని అందులో 1 కప్ వరకు చాక్లెట్ తురుముని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ కానీ, లేదంటే 1 కప్ కానీ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు వైట్ చాక్లెట్ని కూడా తీసుకోవచ్చు అండి. వైట్ చాక్లెట్ తీసుకున్నట్లయితే వైట్ గనాష్ అవుతుంది. ఇదే మరి డార్క్ చాక్లెట్ తీసుకున్నారనుకోండి, చాక్లెట్ గనాష్ అవుతుంది. నేను సేమ్ మళ్ళీ డార్క్ కాంపౌండ్ వేస్తున్నానండి. ఇందులో కూడా మీరు కావాలంటే డార్క్ కాంపౌండ్ సగం, మిల్క్ కాంపౌండ్ సగం వేసుకున్నారనుకోండి, లైట్ కలర్ వస్తుంది. మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టి ఈ చాక్లెట్ని మనం వేసుకోవచ్చు. డిప్పింగ్స్ కోసం అయితే 1:1 రేషియోలో తీసుకోవాలండి. డార్క్ చాక్లెట్ని 1 కప్ తీసుకున్నట్లయితే 1 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ వరకు తీసుకున్నాను కదా, ఇలా తీసుకున్నట్లయితే కొద్దిగా చిక్కగా ఉంటుందండి. ఇక్కడ డిప్పింగ్ కోసం కాబట్టి వేడిగా సర్వ్ చేయాలనుకుంటున్నాను, అందుకే నేను ఫ్రెష్ క్రీమ్ని కొంచెం తగ్గించి వేసుకున్నాను. డిప్పింగ్ కోసం చాక్లెట్ గనాష్ని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అనుకుంటే 1:1 రేషియోలో వేసుకోవాలి. సో డిప్పింగ్స్ కోసం అయితే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దీన్ని మీరు డోనట్స్కి కోట్ చేసుకోవచ్చు, లేదంటే కేక్స్ మీద స్ప్రెడ్డింగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ గనాష్ వేడిగా ఉండగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇది చల్లారిన తర్వాత లైట్గా చిక్కబడుతుంది. దీన్నే మీరు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఇంకొంచెం చిక్కబడుతుంది. నెక్స్ట్ 3 to 4 అవర్స్ పాటు కానీ, లేదంటే ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఈ గనాష్ని మీరు స్ప్రెడ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు కేక్స్ మీద కానీ, కప్ కేక్స్ మీద కానీ స్ప్రెడ్ లా యూజ్ చేసుకోవచ్చు.
ఇంకా బ్రెడ్స్ మీద కూడా స్ప్రెడ్లా యూస్ చేసుకోవచ్చు. ఇవి వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో కొద్దిగా చల్లారిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా చిక్కబడతాయి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచినట్లయితే ఇంకొంచెం చిక్కబడతాయి. నెక్స్ట్ ఇంకా 3 to 4 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచినట్లయితే ఈ చాక్లెట్ గనాష్ అనేది కన్సిస్టెన్సీ కొంచెం చూడడానికి థిక్గా ఉంటుంది. చాక్లెట్ గనాష్ అంటే నార్మల్గా 3 వెరైటీస్లో ప్రిపేర్ చేస్తారండి. ఒకటి డిప్పింగ్స్ కోసం కేక్స్ మీద కానీ, లేదంటే కప్ కేక్స్ మీద కానీ, లేదంటే డోనట్స్ బ్రెడ్స్ మీద కానీ స్ప్రెడ్లా యూస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసరికి కేక్ మీద డెకరేట్ చేయడానికి యూస్ చేస్తారు. మీరు ఎలా యూస్ చేసుకున్నా సరే చాక్లెట్లో ఫ్రెష్ క్రీమ్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కన్సిస్టెన్సీ కావాల్సినంత థిక్గా రాలేదనుకోండి, పలుచగా ఉన్నప్పుడు అందులో కొంచెం చాక్లెట్ని వేసి మెల్ట్ చేసుకోవచ్చు. లేదంటే చాక్లెట్ గనాష్ మీకు థిక్గా అయిందనుకోండి, అందులో ఫ్రెష్ క్రీమ్ని వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మిక్స్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా చాక్లెట్ గనాష్ని మీకు నచ్చిన విధంగా మీరు ఎలా యూస్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.